ఆర్యవైశ్యుల సభలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఎప్పుడూ ఒకరి సీటు పర్మనెంట్గా ఉండదు, అది ముఖ్యమంత్రి సీట్ అని చెప్పి ఆయన ప్రస్తావించారు. సరే, అంటే ఆయన పదవి మీద ఆయనకి ఏమైనా డౌట్స్ ఉండి అట్లా అన్నారా? 24 hours అభద్రతా భావం ఉందమ్మా ఆయనకు. 24 గంటల అభద్రతా భావం ఉంది. అది వాస్తవం. ఆయన ఏ క్షణానైనా దిగిపోవచ్చు. అది అందుకే దినదిన గండం అన్నది. ఎందుకంటే ఆయన పరిస్థితి అట్లుంది. ఇప్పుడు ఒకవేళ ఇంటర్నల్గా వాళ్ళే డిస్టర్బ్ చేస్తుంటారని కాంగ్రెస్ హైకమాండ్కి తెలిస్తే వాళ్ళని పిలిపించి ఎవరు కావాలో చెప్పండి, మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్తో రండి, అతన్ని తప్పించి మీ వాళ్ళని పెడతాము అని అంటారు. ఆయన రేపు అంటే పార్టీకి సేవలు చేయడానికి ఆయనకి ఏదైనా మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు. బట్ ముఖ్యమంత్రిగా తప్పేయడానికి మాత్రం వాళ్ళు వెనుకపోరు. వాళ్ళు తప్పేయొద్దు అని అనుకుంటారు. బట్ అస్థిరత ఉందమ్మా కాంగ్రెస్లో, ఐక్యత లేదు. 4 వర్గాలు అందులో. ఈ 4 వర్గాలు ఎవరితోనే ఎప్పుడు మాట్లాడుకుంటాలో కేసీఆర్ గారు రెడీగా ఉంటారు ఆయన దించడానికి. కాబట్టి అంటే తనంతట తాను కూల్చాడు కేసీఆర్, కానీ వాళ్ళు కూల్చుకుందాం అనుకున్నప్పుడు సహకరిస్తాడు. కాబట్టి అది జరుగుతుంది. సో కేసీఆర్ అనుకుంటే ఒక రాత్రి పని జరిగిపోతుంది. కేసీఆర్ అనుకుంటే కాదు, బీజేపీ అమిత్ షా అనుకోవాలి. అమిత్ షా అనుకుంటే 3 ఫోన్ కాల్లతో గవర్నమెంట్ పోతాం. ఓన్లీ 3 ఫోన్ కాల్స్. చెప్పాను, కేసీఆర్, ఓవైసీ, కాంగ్రెస్ లో ఎవరినైతే ఆయన పుల్ చేసుకోవాలనుకుంటుండో కేసీఆర్ గారితో చేయగలిపే నాయకుల. నేను ఓపెన్ గానే ఒక మాట చెప్తా, ఆయన ఏమనుకున్నా పర్లేదు, నా మిత్రుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పుడైతే ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయో ఆయన లూప్ హోల్స్ కొన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రతి క్షణం ఆయన నెత్తి మీద కత్తి వేలాడుతుంది బీజేపీది. అది ఎప్పుడైనా దిగొచ్చు ఆయనకు. జైలు పోతావా, ముఖ్యమంత్రిగా అవుతావా, 2 ఆప్షన్స్ ఉంటాయి ఆయనకు. అమిత్ షా ఎప్పుడు అనుకుంటప్పుడు ఒక ఫోన్ కాల్తో జైలు పోతావా, జైలు పోవాలనుకుంటే ఆ రోజు దొరికిన డబ్బులు కానీ అవన్నీ కూడా కేసు బిల్డప్ చేసి పొంగులేటి మీద ఫిక్స్ చేసి జైలుకు పంపిస్తారు. మంత్రి అయినా కూడా అరెస్ట్ చేసి పంపిస్తారు. ఆయన క్లీన్గా దొరికిండు అని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆ రోజంతా ఆయన ముఖాన్ని మనం చూసాం రేవంత్ రెడ్డి పక్కన. ఆయన ఎంత విషాదంలో కనబడ్డాడు అనేది మనకు తెలుసు. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దాచలేవు. డెఫినెట్గా అక్కడ ఏదో ఉంది, అది వాళ్ళు బయట పెట్టలేదు. కానీ తనను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకుంటారు. బీజేపీ నైజం అది. అంటే ఏ క్షణాన్నైనా పొంగులేటిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని, ఇప్పుడు ఎక్కువ మంది గ్రూప్ ఉంది ఆయనకి. రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ మందికి పెట్టుబడి పెట్టింది రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నది కూడా పొంగులేటికే. పొంగులేటికి తోడు ఇంకొక లీడర్ అయితే చాలు. ఆ లీడర్ ఎవరైనా కావచ్చు, ఇంకో 3 గ్రూపులు ఉన్నాయి. ఏమన్నా కావచ్చు, ఎవరైనా కావచ్చు. డిప్యూటీ సీఎం ఇస్తానంటే, లేదా మంచి ఇరిగేషన్ ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు, అర్బన్ డెవలప్మెంట్, కొన్ని డబ్బులు వచ్చే పోర్ట్ఫోలియోలు ఇస్తామనంటే ఎవరైనా వస్తారు. సో మరొక ఏక్నాథ్ షిండే అవ్వచ్చు అంటారు? కావచ్చు, పాసిబిలిటీ ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా ఆయనకు అవకాశాలు ఉన్నాయి. రెండవది, కాంగ్రెసే మార్చాలనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటిని తట్టుకొని రేవంత్ రెడ్డి కంటిన్యూ కావాలనుకుంటే ఆయన తను ఒకసారి ఇంట్రెస్ట్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి, ఏ మార్పులు తీసుకురావాలి, వీళ్ళతో ఎట్లా సాయుధ్య తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సేవ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చకుండా. కానీ చంద్రబాబు నాయుడు ఎంతకాలం మోడీతో ఈయన దించకుండా సేవ్ చేయగలుగుతారు అనేది సమస్య. రెండవది, రేవంత్ రెడ్డికి ఈ సీటు ఖాళీ అయితే మళ్ళీ ఆయన ఎప్పటిలాగానే మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు ఒక ఫోరం రెడీగా ఉంది. అదేంటంటే బీజేపీ, జనసేన అండ్ ఇది ఏదైనా జరగవచ్చు, తెలుగుదేశం. అంటే నెక్స్ట్ ఒకవేళ బీజేపీ దించలేదు ఆయనను, కాంగ్రెసే దించింది అనుకుందాం. కాంగ్రెస్ దించినట్టయితే ఆయనకు ఆల్టర్నేటివ్ ఏముంటుందంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో కూటమి, ఆ కూటమికి ఈయన కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి జాయిన్ అవుతాడు. ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్ళీ పోటీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉంటాడు. అంటే ఈ టర్మ్లో 5 ఏళ్ళు ఆయన ఉన్నా లేకున్నా మళ్ళీ ఒక టర్మ్కి ఆయన సిద్ధమవుతాడు. అలా అనుమానం ఏం లేదు. రాజకీయాలలో ఏ పార్టీ సొంతం కాదు, ఏది కూడా ఎవరు పర్మనెంట్ మిత్రులు కాదు, ఎవరు పర్మనెంట్ శత్రువులు కాదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీద ఉన్న దానిలో 10% కూడా ఆయన పార్టీ లాయల్టీ కానీ, పార్టీతో ఉండాలని కానీ, ఆయన మెయిన్ ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేయాలి. ఒకసారి తక్కువ కాలంలో ఉండి
మళ్ళీ దానికోసం మళ్ళీ ఆస్పైర్ చేస్తాడు. దానికోసం ఉన్న గ్రౌండ్ అంతా కూడా ఆయనకి చేస్తాడు. ఎందుకంటే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఈ సీట్లో ఉండి ఇంత అంటే అన్సర్టనిటీ అనేది ఒకవైపు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జమిలీ పైన ఎట్లా ఉండబోతుంది సార్? జమిలీ చాలా సమస్యలు ఉన్నాయి జమిలీలో. ఎందుకంటే ఇంకా కొన్ని స్టేట్లకు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళది 2 ఏళ్ళ కోసమే పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది జమిలీ అనేది 100% ఇంప్లిమెంట్ కాదు. ఒక 4 ఏళ్ళు పూర్తి చేసిన ప్రభుత్వాలను మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవచ్చు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తయిన వాటికి మాత్రం మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదు. ఏది కూడా పర్ఫెక్షన్ అనేది 100% అనేది డిక్షనరీలోనే ఉంటుంది. ఏ ఫీల్డ్లో వెతికినా కూడా కనబడదు అది. జమిలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే 28 రాష్ట్రాలకు ఎన్నికలు జరగకపోవచ్చు, కానీ ఒక 15-16 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరుపుకోవడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది. అది జరుగుతుంది. సరే, ఆ ఇంప్లిమెంటేషన్ పక్కన పెడితే అసలు వాటిని అధిగమించాలి అంటే రేవంత్ రెడ్డి ముందున్న టాస్క్లు ఏం సార్? ఆయన ఏం చేస్తే వీటిని అధిగమించవచ్చు, ప్రజల మన్ననలు పొందొచ్చు? కేసీఆర్ గారితో కంపేర్ చేసుకుని రేవంత్ ఆల్సో బెస్ట్ సీఎం అని ఎలా ప్రొజెక్ట్ అవ్వచ్చు? ఇప్పుడు తప్పులు చేసినప్పుడు ఒప్పుకోవాలమ్మా. వాళ్ళు ఏం చేశారంటే అతిగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇంకా 4 ఏళ్ళు ఆశతో చూసేదానికంటే బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మేము ఇవన్నీ చెప్పాము, ఇవి మేము చేయలేము బికాజ్ ఆఫ్ బడ్జెట్. మా తప్పు కాదు, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని మేము కొద్దిగా ఎక్కువగా ఊహించినాము. ఈ గతంలో కాళేశ్వరం కోసం కానీ ఇతర ప్రాజెక్టుల కోసం కానీ చేసిన అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇంత అప్పు ఉన్నదని మేము అనుకోలేదు. ఈ అప్పు వడ్డీలు తప్పనిసరి కట్టాలి కాబట్టి ఇవన్నీ మాకు బడ్జెట్ కన్స్టెంట్స్ అవుతున్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము, బట్ ఇవి మేము ఇవ్వలేము అని చెప్పి ఓపెన్గా ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఇంకా 4 ఏళ్ళు వాళ్ళని భ్రమంలో పెట్టేదానికంటే ఈ 1 ఇయర్ అనుభవంతో అతను చెప్పాలి. ఇప్పుడు హైక్ ఇస్తా అన్నాడు, నేను 7,500 ఇస్తానని చెప్పాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వలేను. కేసీఆర్ గారు ఏదైతే 5,000 కంటిన్యూ చేశారో అది నేను ఇస్తాను అని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే రుణమాఫీ. అందరు ఆశపడ్డారు. ఈయన ఏం చేశాడు, అన్ని 20 రకాల క్వరీస్ పెట్టాడు దానిలో, గైడ్ లైన్స్ అనే పేరుతో. అంటే సగం మందికి కాదు కదా, ఒక 25% కూడా రుణమాఫీ అమలు కాదు. అవి ఎందుకు పెట్టిండో చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు రుణమాఫీ చేయాలి, రైతు రైతే. కానీ అన్ని రకాల ఆంక్షలు పెట్టి రేషన్ కార్డులతో లింకులు, అంతకంటే ఎక్కువ అప్పు ఉంటే ముందు మీరు అప్పు కట్టుకోవాలి, కట్టుకుంటేనే ఇది మాఫీ అవుతుంది. అదేం పద్ధతి అమ్మా? ఇప్పుడు వాళ్ళ అప్పుల పాలైతేనే కదా ఈయన రుణమాఫీ చేసేది. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అంతకంటే ఎక్కువ అప్పు? అంటే ఇట్లాంటి కండిషన్స్ వల్ల చాలామందికి అందలేదు. తర్వాత నిజాయితీ లేదు ఈ ప్రభుత్వంలో. ఉదాహరణకు మా మిస్సెస్కి 2 ఎకర్సే ఉంది, ఆమెకు వాళ్ళ తండ్రి ఇచ్చింది. కంటిన్యూగా కేసీఆర్ ఉన్న రోజులు డబ్బులు పడ్డాయి. కేసీఆర్ దిగిపోయినాక కూడా ఒకసారి రైతు బంద్ చేశాడు, ఆ ఎలక్షన్ అప్పుడు స్టే వచ్చింది కదా. ఈ రోజు వరకు ఆ 2 ఎకరాలకు ఆమెకు డబ్బులు పడలే. ఇట్లా ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. అంటే నిజాయితీగా అమలు కావట్లేదు పథకాలు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఏదో ఇచ్చే పథకం కరెక్ట్గా ఇవ్వాలి, చేయలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా తులం బంగారం ఎక్కడి నుంచి ఇస్తాడు? బంగారం ఇప్పుడు తులం ఎంత అయింది? 80,000 అయింది. ఇప్పుడు దీనికి ₹1,00,000 1,16,000 ఇవ్వాలి, మళ్ళీ 80,000 అంటే 2 లక్షలు అవుతుంది. అది నేను బడ్జెట్ మీద అవగాహన లేక నేను చెప్పాను. తప్పు ఒప్పుకోవడంలో తప్పు లేదమ్మా. నా అవగాహన లోపం వల్ల మేము చేసాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది మేము చేయలేకపోతున్నామని చెప్పాలి నిజాయితీగా. అంటే ఏం కాదు, ఒక్క అడుగు వెనక్కి తగ్గితే ఏమవుతుంది? ఇట్లా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత సమస్య ఏంటంటే, మీరు ఏ విద్యార్థినన్నా మీరు అడగండి, 3 ఏళ్ల నుంచి కేసీఆర్ దిగిపోయే ముందు కూడా 2 ఏళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2020లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మిగతా స్టూడెంట్స్ కానీ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారు, మీరు ముందు డబ్బులు తెచ్చి కట్టి తీసుకుపోండి అని. ఇప్పుడు వాళ్ళు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు, వీళ్ళ అకౌంట్లో జమ అవుతాయి, కానీ వాళ్ళకి మళ్ళీ ఇవ్వరు. వాళ్ళు పోయి అడగరు, వాడు ఎక్కడో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, మళ్ళీ వచ్చి అడుగుతాడు వాడు, నేను కట్టిన డబ్బులు నాకు ఇవ్వండి, మీకు వచ్చినాయని చెప్పి. అంటే ఇట్లాంటి ఇప్పుడు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి తొందరగా హెల్ప్ చేయాలి. కనీసం ఇక ముందు ఎట్లున్నా
రియంబర్స్మెంట్ ఇచ్చేయాలి. ఒకవేళ నీ దగ్గర శక్తి లేదనుకో, ఇప్పటి నుంచి నేను ఇవ్వను అని చెప్పాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డబ్బు నోడు చదువుకుంటారు, లేకపోతే చదువుకోడు. ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాగునీటికి సంబంధించినంత వరకు కూడా చాలా ప్రాజెక్టులు దాదాపు పూర్తయినాయి. ఇప్పుడు మేడిగడ్డను ఈ కేసీఆర్ని తిట్టడం మానేసి మేడిగడ్డ రిపేర్ చేస్తే రేవంత్ రెడ్డికి 4 కాలాల పాటు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే యాసంగి పంటలకు నీళ్లు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి నేను ఈ మట్టిలో పుట్టాను, రేపు సచ్చినా ఇక్కడనే కలుస్తానని కేసీఆర్ డైలాగును ఎప్పటికీ కాపీ చేసి రిపీటెడ్గా చెప్తున్నాడు. నువ్వు పాలమూరు రంగారెడ్డికి ఏం చేయలేకపోయినావు 1 year నుంచి. దాన్ని ముందుకు తీసుకెళ్ళు, ఎప్పుడన్నా కానీ అది దాన్ని ముందు తీసుకెళ్ళు. ఆల్రెడీ పంపులు ఉన్నాయమ్మా, 4 పంపులు పెట్టారు. వాటిని చేయించవచ్చు కదా. డిండి ప్రాజెక్ట్ అట్లాగే ఉంది. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి చుట్టూ ఉన్న సలహాదారుల సలహాలు తీసుకోవట్లేదా, అసలు లేరా? ఫోకస్ లేదమ్మా ఆయనకు. ఇప్పుడు ఒక విషయంలో నేను రేవంత్కి అభిమానిని. ఏ విషయం అంటే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనిషికి ఈ న్యూరాన్స్ ఎంత సహకరిస్తాయంటే, ఆత్మ అంటాం కదా, ఆత్మ కావచ్చు, మనసు కావచ్చు, లేదా సోల్. ఈ సోల్తోనే ఏదైతే మనం మనస్ఫూర్తిగా అనుకుంటామో అది నెరవేరడానికి ఏం చేయాలనో అన్నీ చేసినట్టయితే సక్సెస్ అవుతారు. రేవంత్ ఆ విషయంలో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ముఖ్యమంత్రి కావాలని బలంగా నమ్మిండు. ఇంకా వేరే 99.9 కాదు, 100% నమ్మిండు. నేను అవుతానని నమ్మిండు. దాన్ని ఆయన అందరికి చెప్పుకున్నాడు, వర్బలైజ్ చేసిండు, విజువలైజ్ చేసిండు. డ్రీమ్లలో కూడా అదే వచ్చింది ఆయనకి. ఒక ప్యాషన్ డెవలప్ చేసుకున్నాడు. దానికోసం ఏం చేయాలనో ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు. అన్నీ చేశాడు. ఆయన టీడీపీలో ఉంటే కాంగ్రెస్లోకి వచ్చాడు. ముందు దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఎన్ని కష్టాలను పడవచ్చు, అనెతికలు ఉండొచ్చు, ఎతికలు ఉండొచ్చు. బట్ నువ్వు అన్న దారికి ముఖ్యమంత్రి దాకా ఎదిగినవు. ఇదే ప్యాషను. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ కావాలి, నేను ఆదాయాన్ని పెంచుకోవాలి, నేను పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ఈ లైన్లో కనుక ఆయన ఆలోచించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాడు ఇప్పటికైనా. కానీ ఆయన ప్రయారిటీస్ మారిపోయినాయి. ముఖ్యమంత్రి కావడానికి పడ్డంత తపన కానీ కష్టం కానీ ఎప్పుడు ఆయనే అంటాడు, ప్రకృతి సహకరిస్తుంది, నేను గట్టిగా బలంగా నమ్ముతే అని. మరి బలంగా నమ్మినప్పుడు నీకు ప్రకృతి సహకరించింది, నేను ముఖ్యమంత్రిని చేసింది అనూహ్యంగా. బట్ నువ్వు ఇవి ఎందుకు చేయాలని బలంగా అనుకోవడం లేదు. నీ ప్రయారిటీస్ మారిపోయినాయా అంటే 2 ఉంటాయి ఇక్కడ. ఆయన ఫోకస్ చేయకపోవడము, ప్యాషన్గా ఆలోచించకపోవడం, ప్యాషనేట్గా. మూడోది ఏంటంటే దానికి ఇవ్వాల్సినంత. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఒక్క ఫోన్ కాల్తోని రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి నాగార్జున సార్ మీద లాస్ట్ November 30 ఎలక్షన్ రోజు, పోలింగ్ రోజు ఆంధ్ర పోలీసులు వచ్చారు, అవసరం లేదు మీరు తొలగించండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే చంద్రబాబు నాయుడు కన్సిడర్ చేయడం. మరి ఏడాది నుంచి నువ్వు ఆయన కలిసినావు కూడా, మరి ఎందుకు నువ్వు నాగార్జున సార్ నుంచి పోలీసులను విడ్రా చేయట్లేదు? ఇంకొక ఫోన్ కాల్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి, అది జగన్ స్టార్ట్ చేశాడు, అది తెలంగాణకు డెట్రిమెంటల్, మీరు అది ఎన్జిటి స్టే ఇచ్చింది, లీగల్గా తీసుకుపోండి కానీ ఇల్లీగల్గా తీసుకుపోద్దని ఒక మాట రేవంత్ రెడ్డి చెప్తే రాయలసీమ పథకం అర్ధరాత్రి పూట రహస్యంగా ఎందుకు చేసుకుంటారు? ఆగుతుంది కదా. ఎన్జిటి పోయి కూడా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది పనులు నడుస్తున్నాయని, దాన్ని ఆపలేడా ముఖ్యమంత్రిగా? శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఆపలేకపోయినావు? కేఆర్ఎంబి ఉంది కదా, కేఆర్ఎంబి దగ్గర శ్రీశైలాన్ని ఈ నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా తీసుకుపోతున్నారు, కండలేరు, సోమశిల అన్ని నింపుకుంటున్నారు, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? అంటే ఇవన్నీ చేయగలిగే పనులు, దానికేం డబ్బులు అక్కర్లేదు. ఇంకోటి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. టీఎస్ తీసేసి టీజీ చేశాడు, అవసరమే లేదు, ఒకసారి ఎస్టాబ్లిష్ అయింది. తెలంగాణ తల్లి కిరీటం తీసేస్తున్నాడు, అవసరమా? ఎస్టాబ్లిష్ అయింది కదా. 2007 తెలంగాణ తల్లి జన్మదినం ఆయన పుట్టింది. కేసీఆర్ మైండ్లో నుంచి వచ్చి బిఎస్ రాములు లాంటి వాళ్ళ కృషితోని 2007 November 15 మొట్టమొదటి విగ్రహం తెలంగాణ భవన్లో పెట్టింది టీఆర్ఎస్ ఆధ్వర్యంలో. అంతకుముందు గోదావరిఖంలో ఈశ్వర్ గారు పెట్టారు. సో చాలా కష్టపడి ఎంతోమంది మేధావులు 2-3 సార్లు మీటింగ్స్ పెట్టుకొని 100 గంటలు దాని మీద శ్రమించి ఒక రూపాన్ని ఇచ్చారు. తల్లి దేవతా రూపంగా ఉండాలి, ఆ విగ్రహంలో మార్పులు ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. ఇంకోటి, రాజీవ్ గాంధీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా తెలంగాణ తల్లి కోసం ఒక స్థలం పెట్టారు, అందులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాడు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని. ఇప్పుడు అంబేద్కర్ పక్కన అంబేద్కర్ కంటే పొడుగైన విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు ప్రేమ చాటుకోవాలంటే. ఇప్పుడు ఏమైంది ఉద్యమకారుల మైండ్లో?
తెలంగాణ తల్లి కోసం పెట్టిన స్థలాన్ని వాళ్ళేమో కట్టలేదు, ఈయనేమో మార్చేసి 4 గోడల మధ్యలో పెడుతున్నాడు. ఇప్పుడు సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడితే దాన్ని ఎవరు పట్టించుకుంటారమ్మా? ఉదాహరణకు మంత్రులు హడావిడిగా వస్తారు, హడావిడిగా పోతారు, వాళ్ళు పట్టించుకోరు. అధికారులు హడావిడిగా వస్తారు, సాయంత్రం 5 అయిందంటే వెళ్ళిపోవాలని చూస్తారు, వాళ్ళు బస్సులు వెయిట్ చేస్తూ ఉంటాయి. పైరవి కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ తపనంతా కూడా పైరవీల కోసమే ఉంటుంది. ఈ అటెండర్లు వాళ్ళు వీళ్ళ సేవలనే గడుపుతూ ఉంటారు. ఎవ్వరు తెలంగాణ తల్లి కాడ నివాళి కనీసం పోయి దండం పెట్టుకుంటారు 4 గోడల మధ్యలో సెక్రటరేట్ లోపల పెడితే? ఇప్పుడు అదే 4 కూడళ్ళ చౌరస్తాలో పెడితే అమరవీరుల స్తూపం ముందట, అది ఒరిజినల్ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అది తెలుగు తల్లి విగ్రహం ఉన్న స్థలం, అది ఆ పక్కనే ఉండేది. మరి అక్కడ ఉండుంటే తెలంగాణ తల్లికి వచ్చే గౌరవం వేరు. అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద ఒక విమర్శ ఉన్నది. అతను ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించలేదు, ఉద్యమకారుల మీద తుపాకు తీశాడు, ఎన్నడూ జై తెలంగాణ అనలేదు, ఎన్నడూ అమరవీరుల స్తూపం దగ్గర పోయి దండం పెట్టలేదు. ఈయన తెలంగాణ వ్యతిరేక సమైక్యవాద పార్టీలో పనిచేసిండు. ఇదైతే మారదమ్మా చరిత్ర. ఎవరు రేపు తెలంగాణ ఉద్యమకారుడని రేవంత్ రెడ్డిని అనరు. కనీసము ఉద్యమకారులల్లో ప్రజలల్లో ఈ ఫీలింగ్ పోవాలంటే ఇటువంటి పనులు చేయకూడదమ్మా. ఆ గౌరవాన్ని కంటిన్యూ చేస్తే కనీసం రేవంత్ రెడ్డి మారిపోయాడు, తెలంగాణ పట్ల కొంచెం గౌరవంగా ఉన్నాడు. ఒక్కనాడు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గర పోయి పూలు చల్లడానికి తిరగలేదు ఆయన. ఎంతసేపు మా బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారని మాట్లాడతాడు. ఆత్మహత్యలు చేసుకున్న లెటర్లలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది. చాలామంది వీళ్ళ జ్ఞానోదయం కలగాలి, మా చావుతోనన్న వీళ్ళ బుద్ధులు మారాలని రాసిన అమరవీరులు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు, చంద్రబాబును ఒప్పియమంటే ఒప్పియలేదు. ఇట్లాంటివి పోగొట్టుకోవాలి, తన మీద ఉన్న నెగిటివ్ ముద్రల్ని పోగొట్టుకోవాలి.